నమస్తే అండి. నేను మీ శ్రీరామ్. మనము విజయదశమి రోజు ముఖ్యంగా అందరికీ తెలిసిన విషయమే. మనము వృక్ష దర్శనం చేస్తాము. ఆ దర్శనం చేసి మనము శ్లోకం చదువుకుంటాము. ఆ శ్లోకంలోనే మనకు విశేషాలన్నీ దాగున్నాయి. మనము ఆ శ్లోకం ఒక్కసారి చదువుకుందాం. శమయతే పాపం శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. మనకు ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు ఈ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ యుద్ధానికి ముందు ఆ ఆయుధాలన్నీ కూడాను అక్కడ పెట్టేసి శమీ వృక్షం మీద పెట్టి అక్కడ వస్తారు. అక్కడ శమీ వృక్షం దగ్గర పూజించి మళ్ళీ వాళ్ళ ఆయుధాలు తీసుకుంటారు. ఈ సందర్భంగా ఆ యుద్ధంలో వాళ్ళు గెలిచి విజయాన్ని సాధించారు. కాబట్టి ఈ విజయదశమి అన్న అర్థంలో అర్జునస్య ధనుర్ధారి అన్న పదాన్ని మనం ఇక్కడ అన్వయం చేసుకుంటాం. అలాగే రామస్య ప్రియదర్శిని, మనం విజయదశమి రోజు మీ అందరికీ తెలుసు, మనం రామ్లీల అని చెప్పేసి రావణాసురుణ్ణి రాముడు బాణంతో కొట్టినట్టు రావణాసురుని దహనం చేసినట్టు మనం కార్యక్రమం చేస్తూ ఉంటాం. అంటే రావణాసురుని కూడా ఈ విజయదశమి సందర్భంలోనే రావణాసురుని సంహరించి రాముడు విజయం సాధించాడు, సీతాదేవిని చూశాడు అన్న సందర్భంలో మనం దీన్ని అన్వయం చేసుకుంటూ మనం దీని ప్రమాణంగా భావిస్తూ మనం విజయదశమి రాముడికి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అది ఈ విధంగా మనం ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా మనకు అత్యంత పుణ్యం ప్రాప్తి.